మందిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడి చేశారు. ఎందుకంటే ఆ 36 మందికి గాయాలైతే ఆ 36 మందికి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు పంపిస్తున్నాడు. వాళ్ళకి కనీసం వాళ్ళకి కొంచెం ధైర్యం కల్పించడానికి, ఓకేనా, హాస్పిటల్ ఖర్చుల కోసం. నేను నిజంగా చెప్తున్నా, మంచిగా ఉండడం ఎప్పుడు బలహీనత కాదు, అవతల వ్యక్తిని గుర్తించడం గౌరవించడం ఎప్పుడు అసమర్థత కాదు. నేను ఇదే చెప్తున్నా. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో నుంచి వచ్చిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి పోరాటాలు చూసి వచ్చినట్టున్న వ్యక్తి. గన్నబెట్టి కాలుస్తానన్నప్పుడు, సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి చంపుతామన్నప్పుడు, తమిళనాడు తీసుకెళ్ళి గొడ్డును బాదినప్పుడు నేను బతికితే వెళ్ళి మరలా మీతో పోరాటం చేస్తాను తప్ప నన్ను వెళ్ళకుండా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తిని నన్ను మా ఊరికి వెళ్ళకుండా చూసుకోమని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని. ఈరోజు చెప్తున్నా, తన మాటలు నమ్మి, తన స్వార్థపూర్తి ఆలోచనలు నమ్మి తొందరపడి పల్లెల్లో కానీ గొడవలు చేసి, పల్లెల్లో కానీ ఒకరి మీద ఒకరు కానీ గొడవలకి దిగితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నా. ఒక్కరోజు ఆలస్యం కావచ్చు. ఎవడైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన చెయ్యి వేస్తారో దేనికైనా సిద్ధపడి పోరాటం చేసే వ్యక్తిని నేను. నాని గారు అనే వ్యక్తి ఎప్పుడు జైలు చూడలా, నాని గారిని ఎప్పుడు పోలీస్ స్టేషన్ చూడలా. చెవిరెడ్డి భాస్కర్ అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి పోరాటాలు ఉద్యమాలు చూసి వచ్చిన వ్యక్తిని, హుందాగా ఉండాలనుకునే వ్యక్తిని. 5 సంవత్సరాలు నా పరిపాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో అందరినీ గౌరవంగా చూసుకునే వ్యక్తిని, కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తిని, చిన్న గొడవ జరగకుండా అందరిని ఒక్కటిగా కలుపుకుంటూ పోయిన వ్యక్తిని. అంత మాత్రాన అది బలహీనతని మా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఆ రోజు నేను అనుకున్న మాట, నేను అందరికీ శాసనసభ్యుడిని, అందరిని గౌరవంగా చూడడం, కలుపుకొని పోవడం నా బాధ్యత కాబట్టి చేశాను. ఆత్మీయులారా, తప్పు చేస్తుంటే ఆ రోజు నేను క్షమించమని కోరుతున్నా. ఆ రోజు ఈ రోజులాగా ఆ రోజు నేను వ్యవహరించకుండా పోవడం వల్లే ఈరోజు మీ ముందు దాడులు జరుగుతుంటే క్షమించమని వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు చెప్తున్నా, ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది మీద దాడి చేస్తారో కొట్టండి, వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. ఒక్కొక్కరిని వడ్డీతో పాటు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు. అందుకే వెయిట్ చేస్తున్నా. చేతగా కాదు, నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓపిక పట్టమంటున్నా, భరించమంటున్నా. ఒకటే కారణం భరించమని చెప్పడానికి, ఒక్కటే కారణం ఈ పెయిన్ తట్టుకోమని చెప్పడానికి. రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి కూడా ఉండకూడదు. ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి, వీడు చేసినటువంటి ఈ అతి పనికి, అతి చర్యకు ఈరోజు తగిన శాస్తి జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు, మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు, అతని సింపతి కాదు, అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి. కాబట్టి ఓపిక పట్టమంటున్నా. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం. ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తా. మీ ద్వారా ఎవడైతే ఈరోజు దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యకి ప్రతి చర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరిపై నేనే నిలబడుకుంటా, భయపడాల్సిన